తర్వాత జరిగినటువంటి సందర్భాల్లో మరొక ఇన్సిడెంట్, మరొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిన్నటి దినాన ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటది? నిన్నటి దినాన్న జ్ఞాపకం చేసుకున్న సందర్భం ఏమిటి? అంజూరపు చెట్టు కదా. అంజూరపు చెట్టు ఎందుకు శపించబడింది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం మనం. అంటే జరిగిన సందర్భాలు, సంభవాలు అన్నీ కూడా వాటిలో ఏది దేవుని చిత్తము లేకుండా జరగదు. దేవుని ఏర్పాటు ప్రతి చోట చూస్తాం మనం, ప్రతి సందర్భంలోనూ చూస్తాం దేవుని యొక్క ఏర్పాటు. ప్రతి సమయంలోనూ దేవుని యొక్క ఏర్పాటును చూస్తాం మనం. కనుక అది మేలుకైనను కీడుకైనను, మనం అనుకున్నట్లుగా తొందరపాటుకైనను మన బలముకైనను, ఆశీర్వాదము కొరకైనను మరి దేనికైనను దేవుని చిత్తము లేకుండా ఏది కూడా జరగదు, సంభవించదు. అందుకే ప్రభు ఏమంటున్నారంటే, దేవుని చిత్తము లేకుండా నీ తలలో ఒక వెంట్రుక కూడా రాలి పడదు. ఎందుకంటే అవన్నీ కూడా దేవుని చేత లెక్క పెట్టబడి ఉన్నాయంటే, ఈ తలలో వెంట్రుకలన్నీ కూడా దేవుని చేత లెక్క పెట్టబడి ఉన్నాయి. మనం వెంట్రుకలు అంటే చాలా తేలికగా తీసేస్తాం మనం కదా. ముఖ్యంగా స్త్రీలు తల దూకునేటప్పుడు కొన్ని వెంట్రుకలు దువ్వునికి వచ్చేస్తాయి. అవి తీసుకెళ్ళి చాలా దూరంగా పడేస్తారు. తప్పుజారి ఇంట్లో పడితే ఎంత చికాగ్గా ఉంటుందో. ఉన్నప్పుడు తల మీద పెట్టుకొని పూజిస్తాం, వెంట్రుకని చాలా గారాభంగా చూసుకుంటాం మనం కదా. తల వెంట్రుకని చాలా గారాభంగా, ఎక్కడుంటుంది టాప్ మోస్ట్. కానీ ఊడిపోయిన తర్వాత అవి ఎంత చికాకో, తప్పుజారి మనం తినే ఆహారంలో ఎక్కడ కనిపిస్తే తినేటప్పుడు ఎంత చికాకు వస్తుందో. కనుక దేవుని చిత్తము లేకుండా ఒక వెంట్రుక కూడా రాలిపడని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున ఆయన ప్రణాళికలో మన రక్షణార్థమై, మన ఆత్మీయ క్షేమము కొరకై, ఆత్మీయ బలము కొరకై దేవుడు జరిగించిన ఏర్పాట్లో మరొక కోణంలో నుంచి మరొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆల్రెడీ జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానం చేస్తాం. ఈ రోజున మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 16వ వచనం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు, కృపామయుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ చదవబడిన వాక్య భాగంలోంచి మత్తయి సువార్త 26వ అధ్యాయం 16వ వచనం నుంచి కొద్దిసేపు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను సరిచేయమని, ఉన్న శాపమునంతా తీసివేయమని, మీ ఆశీర్వాదమునందిన బిడలముగా మేము ఉండగలటానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ వర్తమానం కొరకే ఆసక్తితో ఎదురు చూస్తున్నా, వినటానికి ఆసక్తి కలిగి ఉన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. మీ వాక్యము చేత ఒక్కొక్కరిని పట్టుకోండి నాయన. మీ వాక్యం వైపుకు ఒక్కొక్కరు ఆకర్షించబడాలి. ఆకర్షించబడిన వారు ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదం పొందిన వారు రక్షించబడాలి. మెట్టుకు వారు మీ పరలోక రాజ్యంలో ఉండాలి. అందుకు మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 16వ వచనం. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచూ ఉండెను. 14-15 వచనాలు గమనించినప్పుడు ఈ మాట, అవి ఇస్కరియోతు యోధా గురించి చెప్పబడిన మాటలు అని మనకు అర్థమవుతున్నాయి. ఆల్రెడీ మనము ఈ ధ్యానాల్లో 40 రోజుల ధ్యానాల్లో ఇస్కరియోతు యోధా గురించి ధ్యానం చేస్తాం మనం. ప్రభుతో ఉన్నటువంటి 12 మంది ప్రధానమైన శిష్యులు
అతడు కూడా ఒకడు. అతడి పేరు యోధా. అయితే ఇస్కరియోతు అనే ప్రాంతానికి చెందినటువంటి వాడు కనుక, అంటే కెరియోత్ అనే ప్రాంతానికి చెందినటువంటి వాడు కనుక ఇష్కరియోతుగా అది మార్చబడి ఇస్కరియోతు యోధా అతని పేరు నిలబడిపోయింది. కనుక యోధా కెరియోత్ అనే ప్రాంతానికి చెందినవాడు. అతడే ఇస్కరియోతు యోధా. పాత నిబంధన గ్రంథంలో ఒక యోధా ఉన్నాడు, యోధా వంశస్థుడు, యాకోబులోంచి వచ్చినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆ యోధాలోంచి వచ్చాడు, యోధా గోత్రపు సింహముగా. ఈ యోధా ఇస్కరియోతు నుంచి వచ్చాడు. ఇతడు అపవాదికి అనుకూలంగా అవకాశం కలిగించేటువంటి వాడిగా ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలోని యోధా యేసు ప్రభువుకి లోకరక్షకుడైన యోధా గోత్రపు సింహంగా వచ్చిన యేసయ్యకు అవకాశం ఇస్తే, ఈ క్రొత్త నిబంధన గ్రంథంలోని ఇస్కరియోతు యోధా అపవాదికి అవకాశం ఇచ్చినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. కనుక ఇక్కడ అంటున్నాడు, వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయమును కనిపెట్టుచుండని మాట చూస్తూ ఉన్నాం. ఈరోజు బుధవారం కదా, ఈరోజు బుధవారం అంటే యెరూషలేములోనికి ఆదివారం పూట యేసు ప్రభు వారు ప్రవేశించి గాడిద ద్వారా బట్టలు పరచగా యెరూషలేములో ప్రవేశించిన తర్వాత ఈ బుధవారం పూట జరిగిన సందర్భం ఏమిటంటే, వాడు ఆయన అప్పగించుటకు తగిన సమయం కొరకు వెతుకులాడుచూ ఉండెను. ఇది ఈరోజు జరిగిన సందర్భం. కనుక ఈ బుధవారాన్ని ఏమన్నారంటే, గుడ్ ఫ్రైడే ముందు వచ్చిన బుధవారాన్ని ఏమన్నారంటే, ఇంగ్లీష్ వారు పెట్టిన పేరు ఏమిటంటే స్పై వెన్స్డే అన్నారు. దీన్ని స్పై వెన్స్డే. ఎందుకంటే స్పై అంటే రహస్యముగా వెతుకువాడు. స్పై రహస్యంగా వెతుకువాడు. మన తెలుగులో వాడిని ఏమంటామంటే గూఢచారి అంటాం వారిని. కనుక గూఢచారి అంటే రహస్యంగా, అది కీడుకైనను మేలుకైనను రహస్యముగా చేసేటువంటి వాడు స్పై. కనుక ఈ బుధవారం పూట ఈ పని జరిగింది కనుక, ఆలోచన వాడికి కలిగింది కనుక ఈ బుధవారాన్ని ప్రత్యేకంగా ఏమన్నారంటే స్పై వెన్స్డే, గూఢచారి బుధవారము అన్నారు. ఎందుకంటే వాడు మంతనాలు ఆడుతున్నాడు అక్కడ. తగిన సమయం కొరకు రహస్యంగా ఎదురు చూస్తూ ఉన్నాడు ఇస్కరియోతు యోధా. అందుకు ఈ బుధవారమును స్పై వెన్స్డేగా క్రైస్తవ చరిత్రకారులు దీనికి నామకరణం చేశారు. కనుక ఈ తగిన సమయము కొరకు వారు ఎదురు చూస్తూ ఉండగా ఏం జరిగిందయ్యా అంటే, ఒకటి రెండు విషయాలు చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనంలో గమనిస్తే, యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం గమనించినప్పుడు, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఇప్పుడంట భోజనము చేయుచూ ఉండగా గమనించాలి. ఇక్కడ ఇస్కరియోతు యోధాలోనికి అపవాది ప్రవేశించాడు. ఎందు నిమిత్తమంటే యేసుక్రీస్తును కొట్టుటకు, హింసించుటకు, దూషించుటకు, ద్వేషించుటకు, సిలువను మోపుటకు, రక్తము చిందేలా శ్రమ పెట్టబడి సిలువలో తన ప్రాణం పోయేలా చేయటానికి అపవాది ఇస్కరియోతు యోధాలో ప్రవేశించాడంట. ఎప్పుడు? భోజనము చేయించు ఉండగా. గమనించండి, దాదాపుగా మనము రోజుకు 3-4 సార్లు భోజనం చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి పనిలో పడి సమయానికి తినక కొంచెం సమయం గడిచేసరికి ఆకలి వేసి ఆత్రంగా భోంచేస్తాం.
ఆకలి వేస్తూ ఉంటుంది, ఆత్రంగా భోంచేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి రుచి కలిగిన వంటకం అయ్యేసరికి అప్పుడు కూడా ఆత్రంగానే భోంచేస్తూ ఉంటాం. మరొకసారి తర్వాత ఏదో ప్రయాణమో పనో ఉండి అప్పుడు కూడా ఆతృతగా హడావుడిగా భోంచేసేసి ముగించుకొని ప్రయాణం అవుతూ ఉంటాం. కనుక భోజనం చేయటం అనేటువంటిది మెట్టుకు మనం గమనించినప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ వారు భోజనము చేయుచుండగా అపవాది ఇస్కరియోతు యోధాలో ప్రవేశించుననే మాట చూస్తున్నాం. అంటే మనం చేసే భోజనము సరైన విధానంలో చెయ్యకపోతే, క్రమశిక్షణగా చెయ్యకపోతే ఎవరు ప్రవేశించే అవకాశం ఉంది? అపవాది ప్రవేశించే అవకాశం ఉంది. ఎందుకు అంటే అసలు తంటా వచ్చిందే ఈ భోజనం దగ్గర, అసలు పాపం ఎంటర్ అయిందే ఈ భోజనం దగ్గర, అపవాది ప్రవేశించిందే ఈ భోజనం దగ్గర, దుష్టుడు మనుష్యులను వాడుకునేది ఈ భోజనం దగ్గరే. ఏదేను వనములో ఏం పండు తిన్నారంటే వాళ్ళు ఏం పండు తినాలి? ఖర్జూరమా? అంజూర పండు. సహజంగా మీరు ఫోటోల్లో చూసినప్పుడు కానీ అక్కడక్కడ ఏం పండు కనిపిస్తుంది? ఏదేను వనములో ఆ చెట్టుకి యాపిల్ పండు అది కోస్తూ ఉన్నట్లుగా అక్కడ పెద్ద సర్పాన్ని వేసి ఫోటోలు చూపిస్తూ ఉంటారు మనకి. యాపిల్ కాదు అక్కడ ఉన్నది, నేను చాలా స్పష్టంగా చూసాం మనం. ఏం పండు అది? అంజూరపు పండు, ఫిగ్, FIG ఫిగ్ అంటారు దాన్ని, ఫిగ్ ఫ్రూట్. దాన్ని హెవెన్లీ ఫ్రూట్ అన్నారు. అంటే హెవెన్లీ ఫ్రూట్ చూచుటకు రమ్యంగా ఉన్నప్పుడు, అది రుచిగా ఉంటుంది అనుకున్నప్పుడు, కన్నుల వికింపుగా ఉన్నప్పుడు మంచి చెడులను ఆలోచించకుండా ఆత్రంగా దాన్ని భుజించారు. వెంటనే అపవాది ప్రవేశించాడు. కనుక భోజన విషయంలో ఆతృత పనికిరాదు. కొంతమంది భోజనాల దగ్గర అలుగుతూ ఉంటారు, బాగలేదని, సరిగ్గా వడ్డించలేదని. ఏంటా వడ్డించడం? ముక్కలు సరిగ్గా పడలేదు, ముఖ్యంగా నాన్ వెజ్ ముక్కలు పడలేదని అలిగేవారు, కసురుకునేవారు, ఆటంకపడేవారు, అభ్యంతర పడేవారు చాలామంది ఉంటూ ఉంటారు. జాగ్రత్త. నువ్వు ఆ భోజనము దగ్గర ముఖ్యంగా నీకు దేవుడు అనుగ్రహించిన భోజనము దగ్గర ఒక్కోసారి ఇంట్లో పిల్లలు ఉంటారు, ఎవరు తింటారు, నేను తిన్నాను అని అంటారు, విసిరేస్తారు ప్లేట్లు. అపవాది ఉన్నాడు, జాగ్రత్త. భోజనం అనేటువంటిది, ఆహారం అనేది దేవుడు మనకి ప్రసాదించిన ఒక వరం అండి, అనుగ్రహించిన ఒక బహుమానం అది. దాన్ని తినటంలో పిల్లలు కానీ, పెద్దలు కానీ, భార్య కానీ, భర్త కానీ ఎవరైనా సరే అస్సలు నిర్లక్ష్యం వహించకూడదు. భోజనం చేయటానికి ఒక పద్ధతి ఉన్నది, దేవుడిచ్చిన ఆహారం తినటానికి ఒక పద్ధతి ఉన్నది, అలాగే తినాలి దాన్ని. అలా తినకుండా మరొక రకంగా దాన్ని చేస్తే అపవాది ఎంటర్ అవుతున్నాడు, జాగ్రత్త. భోజనం చాలామంది వృధా చేస్తూ ఉంటారు. ప్లేట్లో పెట్టుకొని తినేటప్పుడు సగం కింద, సగం నోట్లో, సగం ముఖానికి ఉంటుంది. ఇదివరకు దినాల్లో నేను ఇక్కడ ఏలూరులో పనిచేసేటప్పుడు మాతో పాటు ఒక ఆఫీసర్ ఉండేవారు. భోజనాలు అంటే ఎంత ప్రీతో ఆయనకి, ఫంక్షన్ భోజనాలంటే, పైగా నాన్ వెజ్ భోజనాలంటే ఇంకా చాలా ఇష్టం ఆయనకి. అందరితో పాటు కూర్చున్నా రా పట్రా అనేవాడు ఆయన. పాప ఏదో కొంచెం ఆశ, ఓకే. ఆయన ముద్ద తీసుకొని తింటుంటే అందరూ నోటితో తింటే మొహంతో తినేవాడు ఆయన. ఇదంతా వద్దన్నమాట. అంటే ఆతృత ఓకే. కానీ భోజనం, దేవుడిచ్చిన భోజనం చేయడానికి అది ఎంత చక్కగా పట్టుకొని భోజనం చేయాలో నెమ్మది కలిగి నిదానంగా ప్రతి మెతుకు, ప్రతి పదార్థము నీ నోట్లోకి చాలా స్పష్టంగా వెళ్ళాలి.
కొంతమంది రుచిగా లేదని చెప్పేసి చికాకుగా తింటూ ఉంటారు. కొంతమంది నీరసం పడిన తర్వాత అన్నం తినమంటే నోరు చేదుగా ఉందని చెప్పి చాలా ముఖమంతా అదొక రకంగా యావగింపుగా పెట్టుకొని తింటూ ఉంటారు. నో, ఎందుకంటే ఆహారము నీకు శక్తినివ్వాలి, దాని ద్వారా బలం చేకూరాలి. నీ దేవుడు పోషించుచున్న విధానం అది. నిన్ను ఆ సమయానికి ఆహారాన్ని ఇచ్చాడు నీకు. ఆ సమయానికి ఆహారం లేక అలమట్టించిపోతున్న వారు చాలామంది ఉన్నారు. ఆ సమయానికి ఆహారం నోట్లోకి వెళ్ళక శ్వాసొచ్చి పడిపోతున్నటువంటి వారు ఉన్నారు. సమయానికి ఆహారం దొరకక చనిపోతున్న వారు చాలామంది ఉన్నారు. కనుక దేవుడిచ్చిన ఆహారం జాగ్రత్తగా తీసుకోకపోతే, నియమం ప్రకారం తీసుకోకపోతే అపవాది ప్రవేశిస్తాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆహారం ముందు కూర్చున్న తర్వాత ముందుగా ప్రభువును స్తుతించాలి. ఆహారాన్ని దేవుని చేతులకు అప్పగించాలి. ప్రభువు నువ్వు నాకు ఇచ్చావు, ఎంతోమంది ఇది లేక సఫర్ అవుతూ నాకు ఇచ్చావు అని చెప్పి ముందుగా ప్రభువును స్తుతించాలి, గణపరచాలి, ప్రార్థన చేసుకోవాలి. దాన్ని చక్కగా పట్టుకొని చేత్తో దాన్ని చక్కగా ఆశగా దేవుడిచ్చినటువంటిది ఇది అని చెప్పి భయభక్తులతో తినాలి. అప్పుడు అది వంట పడద్ది. క్రింద మీద వేసుకోకూడదు. కొంతమంది పెద్దోళ్ళు కూడా తింటూ ఉంటే చుట్టూ పడతా ఉంటుంది. ముద్దకే చేది దింపుతూ ఉంటారు. అదేంటి విచిత్రం, ముద్దకి చేయి ఇలాగ అంటూ ఉంటారు. మరి ఆ ప్రక్కన ఈ ప్రక్కన ముందు కూర్చున్న వాళ్ళు భోంచేయాలి కదా. కొంతమంది కొంచెం జ్యూసీగా ఉన్నాయి, సాంబారు మజ్జిగ అలా చాలు ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. చూడటానికి అసహ్యం మాత్రమే కాదు, అది దేవునికి మహిమకరముగా ఉండాలి భోజనం అనేటువంటిది. అదర్వైజ్ ఏం జరుగుతుందంట, అపవాది ఇటువంటి చోట్లనే ఇటువంటి పరిస్థితులు అపవాది ప్రవేశిస్తూ ఉంటాడు. కనుక మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం 53వ వచనం కూడా చూద్దాం. ఆ దినము నుండి, ఏ దినము నుండి? భోజనము చేయుచు ఉండగా అపవాది ప్రవేశించిన దినము నుండి ఆయనను ఎలాగున చంపుదుమా అని ఆలోచిస్తున్నారంట. గమనించాలి, ఇక్కడ దేవుడిచ్చిన ఆహారాన్ని సరైన క్రమ పద్ధతిలో తినకపోతే, మొన్న ఎప్పుడు చెప్పిన గుర్తుంది నాకు, ఫోన్ చూసుకుంటా, టీవీలు చూసుకుంటా. ఈ మధ్య కొంతమంది పిల్లల ఫ్యాషన్ అయిపోయింది. తల్లిదండ్రులు, పేరెంట్స్ కూడా మొబైల్ చేతికిచ్చి అన్నం తినిపిస్తున్నారు. చాలా చెడ్డ అలవాటు నేర్పుతున్నావు నీ బిడ్డలకు. నువ్వు మొబైల్ చూడమని చెప్పించి ఏం చేస్తున్నారు? అన్నం తినిపిస్తున్నారు. చాలా చెడ్డ అలవాటు ఇది. అది అది దేవుడి పాటలేనండి. ఏంటంట? దేవుడి పాటలే. ఇస్కరియోతు యోధ దేవుడి శిష్యుడే, యేసు ప్రభువుతో పాటు ప్రక్కన ఉన్నవాడే, వచ్చిన కానుకలన్నీ పోగు చేసుకుని దగ్గర పెట్టుకున్నవాడే ఇప్పుడు అతనిలోంచే ప్రవేశిస్తున్నాడు. అంటే ఏ పని ఎప్పుడు ఎలా చేయాలో అలాగే చేయాలి తప్ప దేవుని పాటలేనండి, అవే వాక్యమే వింటున్నామండి, అది ఇచ్చి తినిపిస్తున్నానండి తినట్లేదని చెప్పి. నో, దేవుడి పాట కరెక్టేది, కానీ ఆహారం దేవుడిచ్చిన ఆహారం. ఆ ఆహారమే దృష్టి పెట్టకుండా నీ బిడ్డ ఏదో పెట్టేసి నువ్వు తినిపిస్తూ ఉంటుంది, వాడికి ఎలా వంట పడుతుంది? అందుకే వాడికి ఇప్పుడు ఏదో నీరసం ఉంటా ఉంటుంది. వాడు పెద్దవాడైన తర్వాత కూడా ఏదో చూసుకుంటూ తినకపోతే వాడికి అది ఎక్కదో ముద్ద ఎక్కదు. టీవీలు చూసుకుంటా, కబుర్లు ఆడుకుంటూ తింటారు కొంతమంది. నో, ఇచ్చిన ఆహార పదార్థము అది దేవుడిచ్చిందని చెప్పేసి అది వగరగా ఉన్నా, పుల్లగా ఉన్నా, చేదుగా ఉన్నా. కాకరకాయ కూర ఎలా ఉంటుందండి? చేదుగా ఉంటుంది. అది తింటా ఉంటే మాధుర్యంగా తినాలి. దాన్ని దేవుడిచ్చాడు. ఆ చేదు, ఆ వగరు, ఆ పులుపు, ఆ కారం కూడా ఆ పదార్థానికి దేవుడు పెట్టారు. దాన్ని అలా తింటూ నువ్వు ఆస్వాదించాలి. దాన్ని
అది మాధుర్యమైన ఆహారంగా తీసుకోవాలి. అది మన్నా. ఏంటది? అది మన్నా. దేవుని స్తోత్రం చేద్దాం. నువ్వు తినే ప్రతి ఆహారము కూడా దేవునికి అనుగ్రహించిన మన్నా. అది అంటే పరలోకముని నీకు ఇవ్వబడిన ఆహారం. అది దాన్ని నిర్లక్ష్యంగాను అజాగ్రత్తగాను తింటూ ఉంటే, మీరు ఈ మధ్య డ్యూటీకి వెళ్తున్నారు, అదే టైంలో ఫోన్ చేస్తారు. నా బోటు వాళ్ళు ఎవరో లంచ్ టైంలో ఫోన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అప్పుడే దొరుకుతారు కాబట్టి. ఓ పక్కన పాపం క్యారేజ్ చేస్తూనే ఉంటారు, ప్లేట్ తెలుపుతారు, చేయగలుగుకుంటూనే ఉంటారు, మొత్తం పెడతానే ఉంటారు, తీస్తూనే ఉంటారు. చెప్పండి అయ్యారు మాట్లాడుతూ ఉంటారు పాపం నాతోటి. డైవర్షన్. అపవాది ఎంటర్ అవడానికి అవకాశం ఉంది. వారు ఆ రోజు నుంచి ఆయన ఎలాగును చంపుదుమా అంటే, మనం దేవుడిచ్చిన ఆహారాన్ని సరైన విధానంలో తీసుకోకపోతే, దేవుడిచ్చిన సమయాన్ని సరైన విధానంలో ఉపయోగించి సద్వినియోగపరచుకోకపోతే, దేవుడిచ్చిన అవకాశాన్ని క్రమమైన పద్ధతులు మనం ఉపయోగించుకోకపోతే, దేవుడిచ్చిన ఆరాధనను అట్టి రీతిగా మనము ఆరాధించకపోతే, దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యాన్ని అట్టి రీతిగా వాక్యాన్ని చదువుకోకపోతే, దేవుడిచ్చిన ప్రార్థనా సమయాన్ని అట్టి రీతిగా మనం ఉపయోగించుకోకపోతే, దేవుడిచ్చిన మందిరాన్ని అట్టి రీతిగా మనం ఉపయోగించుకోకపోతే ఎవరు ఎంటర్ అవుతున్నారు? అపవాది ఎంటర్ అవుతున్నాడు. అందుకే బలహీనతలు, అందుకే తొందరలు, అందుకే టెన్షన్స్, అందుకే భేదాభిప్రాయాలు, అందుకే చెడ్డ స్వభావాలు, అందుకే చికాకులు, అందుకే ఒకరి మీద ఒకరు కోపం. నీతో మాట్లాడక నేను ఎప్పుడు, అందుకేనండి నేను అస్సలు వాళ్ళతో మాట్లాడినండి, చికాకునండి నాకు వాళ్ళతో. ఎందుకు అంటే అపవాది ఎంటర్ అయ్యాడు కనుక. అపవాది ఎంటర్ అయ్యాడు. ఇందాక ఒక ఆయన నాకు ఫోన్ చేశారు, ఒక సహోదరుడు, గోల్డ్ షాపుల్లో ఉన్నటువంటి ఆయన, ఒక ఆయన ఓనర్ గారు షాప్ ఆయన ఫోన్ చేశారు నాకు. ఆయన ప్రభువు నమ్ముకున్నారు, మందిరానికి వెళ్తాడు. ఆయన ఫోన్ చేసి, అయ్యా మీరు పాస్టర్ గారు కదండి, మీరు సేవకులు కదా, నాకు డౌట్ వచ్చింది, మీరు టైం నాకు కొంచెం ఒక 5 నిమిషాలు స్పేర్ చేయగలరా అని ఫోన్ చేశారు. నేను ఎవరితో అప్పటికి ఎవరు ఉన్నారు సేవకులు, ఇందాకే మాట్లాడుతున్నాను, 4ంటికి ఎవరు వచ్చి మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి, పర్లేదు చెప్పండి అన్నాను. అయ్యా నా డౌట్ క్లారిఫై చేస్తారు, ఫోన్ పర్లేదు చెప్పండి అన్నాను. ఈరోజు మధ్యాహ్నం షాప్ కట్టేసి భోజనానికి వెళ్ళాలంటే ఇంటికి, బంగారపు షాప్ ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్ళేసరికి ఆయన బండి పెడదామని చూసేసరికి గేట్లో భోజనానికి వెళుతూ బండి పెడదాం ఇంటికి దగ్గర ఆగి గుమ్మలో పెడుతుంటే, ఇలా ప్రక్క పోర్షన్లో ఉన్నటువంటి ఆయన, ప్రక్క ఇంట్లో ఉన్నటువంటి ఆయన ఒక డిఈ గారు అంటే, ఆయన డిప్యూటీ ఇంజనీర్ గారు, ఆయన కారు పెట్టాడు. ఈయన బండికి అది అడ్డం. కారులో డ్రైవర్ ఉన్నాడు. కొంచెం పక్కకు పెట్టు అంటాడు. మొత్తం మీద ఇద్దరి మధ్య ఏదో చిన్న సంభాషణ జరిగింది, డ్రైవర్కి ఈయనకి. అదంతా ఆ డిఈ గారు చూస్తున్నాడు. ఆయన కూడా కల్పించుకుని మొత్తం మీద ఏదో చిన్న సంఘర్షణ మధ్య వాగ్వివాదం జరిగింది. సరే ఎవరికాళ్ళు వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళాడు, భోజనం చేసాడు, మళ్ళీ షాప్కి వచ్చేసి ఇప్పుడు ఈ డౌట్ ఏంటంటే, అయ్యా స్పష్టంగా తప్పు ఆయనదని తెలుస్తుంది నాకు. అయితే నేను ప్రభువు నమ్ముకున్నాను గనక, నేను దేవుని బిడ్డను గనక, నా అంతరికి నేను వెళ్ళి క్షమాపణ చెప్పనా, క్షమించమని అడగటం మంచిదేనంటారా, మీరు దైవికంగా నాకు చెప్పండి, మీరు సేవకులు గనక అని అడిగాడు నన్ను ఆయన. అంటే తప్పు అవతల వ్యక్తిని అర్థమవుతుంది నాకు, కానీ నన్ను క్షమాపణ చెప్పమంటారు అని అడిగాడు. అంటే ఆ వ్యక్తి ఎంత తగ్గించుకున్నా నాకు ఎంత ముచ్చటేసిందో ఆ మాట అడుగుతూ ఉంటే. నిజమే కదా, ఒక రియలైజేషన్ వచ్చింది. ఒక తన హృదయంలో భోజనానికి వెళ్ళినప్పుడు అన్యమనస్కుగా భోంచేసి బయట చికాకు జరిగింది. ఎందుకు జరిగింది ఇలాగ ఈవేళ, నేను దేవుని బిడ్డనే కదా అని చెప్పంటే భోంచేసిన తర్వాత వెంటనే తన గదిలోకి వెళ్ళిపోయాయంట, ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయి చెప్పాయంట, ప్రభువా ఇలా మా ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది, ప్రభువా నన్ను క్షమించు, ఆయన కూడా క్షమించు, సమాధానం దయచేయి ప్రభుని ప్రార్థన చేసుకున్నాను. వెంటనే మోకరిని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నేను మళ్ళీ షాప్కి వచ్చాను కానీ నాకు చాలా అశాంతిగా ఉంది, నాకు చాలా చికాకుగా ఉంది నాకు, అందుకే మీరేం చెప్తారని చెప్పి మీకు ఫోన్ చేస్తే నాకు చెప్పండి సలహపడి నేనేం చేయమంటారు అన్నాడు. అప్పుడు చెప్పాను నేను, ఫోన్ చేయండి ఆయనకి. ఫోన్ చేసి, బ్రదర్ ఇంత భోజనానికి వచ్చినప్పుడు మధ్యాహ్నం పార్కింగ్ దగ్గర మన ఇద్దరి మధ్య చిన్న వాగ్యం జరిగింది, ఐఎమ్ సో సారీ, మీరు మనసులో పెట్టుకోకండి దాన్ని, మధ్యలో ఫ్రెండ్స్గా ఉందాం, ఇక్కడ నుంచి కలిసి ఉందాం, మాట్లాడుకుందాం చక్కగా,
ఐఎమ్ సారీ అని చెప్పి ఒక మాట చెప్పేసి చక్కగా ప్రశాంతంగా మీరు మంచిగా చెప్పేసి ఆయన అటు నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చినా మీరు ఆ మాట చెప్పండి అని చెప్పినప్పుడు ఆయన ఎంత సంతోషించాడు. ఇప్పుడే ఫోన్ చేస్తాను సార్, నేను ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడుతాను, నాకు మంచి స్థలం, నాకు సమాధానం దొరికే సమాధానం ఇచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అన్నారు ఆయన. అంటే సమాధానం కోరుకున్నాడు. భోజనానికి వెళ్ళినప్పుడు సమాధానం కరువైంది, లోటైంది కనుక భోజనం కూడా నేను అన్యమనస్సుగా చేశాను. వెంటనే నా గదిలో ప్రార్థన ప్రస్థానంలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేశాను, సమస్య అంతా చెప్పాను ప్రభుకి. అయినా నాకు ఇంకెక్కడో కొరతగా ఉంది, మీరేం చెప్తారో సలహా చూద్దామని, అది పాటిద్దామని, నా సమాధానం కొరకు మీ కొరకు ప్రార్థన చేశాను. నాకు నిజంగా ఒక మంచి సలహా ఇచ్చారు. నిజమే, ఒక క్రైస్తవ బిడ్డగా నేను తగ్గించుకోవాలి. ఎస్, చాలామంది కోపంగా భోంచేస్తూ ఉంటారు, అపవాది ప్రవేశిస్తున్నాడు, జాగ్రత్త. చాలామంది చికాగ్గా భోంచేస్తారు, అది నచ్చకపోతే, అవునా, ఆ కూర నచ్చకపోతే ఎంత చికాగ్గా తింటారో. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇది ఇలా పడ్డదని, నేను తిన్నగది ఇలాగా ఎందుకు పెట్టావు అని ఎంత కసురుకుంటారో. జాగ్రత్త, అపవాది పనిచేస్తున్నాడు అక్కడ. అపవాది అక్కడ పనిచేస్తున్నాడు అర్థం ఏంటంట, ఆయనను ఎలాగ అప్పగిస్తానా అని అంట అర్థం అక్కడ. భోజనం చేసేటప్పుడు అపవాది నువ్వు చికాగ్గా, అది భర్త మీద కోపమా, భార్య మీద కోపమా, బిడ్డల మీద కోపమా, వాళ్ళ మీద కోపమా, వీళ్ళ మీద కోపమా, టైంకి తినలేకపోయినా, డ్యూటీ ఎక్కువైపోయింది, నాకు ఏదో చిక్కబడి ఇంత డ్యూటీ, నాకు వాళ్ళు బాగానే టైం భోజనం చేశారు, వీళ్ళు చేశారు, నాకే ఇలాగ అనుకొని చికాగ్గా మనం భోజనం చేస్తూ ఉంటే అపవాది ప్రవేశిస్తున్నాడు. ఆ అపవాది యొక్క తంత్రం ఏంటంట, ఆయనను ఎలాగున అప్పగించుదుమా అంట, అది అంట సంగతి. కనుక భోజనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా భోజనం చేయాలి మనం. పొద్దున టిఫిన్ చేసుకుని ఆయన సర్ది వేసుకుని హడావుడిగా తినేసి అలా పెట్టి తినేసి ఒక గుక్క నోట్లో పోసేసుకొని హడావుడికి వెళ్ళిపో, టైం లేక ఓ 10 నిమిషాలు ముందు లేవండి, సర్దుకోండి. ఈ పూట టిఫిన్ ఏం కావాలో పొద్దుటే నిన్నటి దినాన్ని సర్దుకు పెట్టుకోండి. చక్కగా ఉదయాన్నే ఒక 5 నిమిషాలు ముందు లేచి చక్కగా గూగుల్ మీట్ అది మీకు ప్రార్థన చేసుకుని కలిసి ప్రార్థన చేసుకుని ఆ టైం ప్రకారం వచ్చేసి చక్కగా చేసుకుని తీరుబడిగా ప్రభువా నీకు వందనాలు ఆయన చక్కగా రుచిగా, అది ఎలా ఉన్నా సరే రుచిగా ఆస్వాదించండి. అది ఎలా ఉన్నా సరే మాధుర్యంగా ఆస్వాదించండి. దేవుడు ఇచ్చాడు మనకు. అది అత్తగారు చేస్తే ఒకలాగా, అమ్మగారు చేస్తే ఒకలాగా తినకూడదు. ఎవరు చేసినా దేవుడిచ్చిన ఆహారం అది. కోడలు చేస్తే ఒకలాగా, కూతురు చేస్తే ఒకలాగా తినకూడదు. ఎవరు చేసినా దేవుడిచ్చిన ఆహారం అది. తేడాగా నువ్వు భోజనం చేస్తున్నావంటే అపవాది ప్రవేశిస్తున్నంటే నువ్వు యేసును అప్పగిస్తున్నావు అన్నమాట. యేసును అప్పగిస్తున్నావు నీవు. అక్కడ ఉంది, చాలా స్పష్టంగా ఉంది. ఏం చేస్తున్నారంటే వారు 11:53 వచనంలో యోహాను సువార్త, ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచించుచూండ్రి. అంటే యేసును చంపుతున్నాం మనం. భోజనం చేసేటప్పుడు సవ్యంగా భోజనం చేయకపోతే యేసును చంపేస్తున్నాం మనం. ఎందుకంటే ఆయన అంటున్నాడు నేనే జీవాహారం అంటున్నాడు. చెప్పకూడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఇవాళ ప్రభు ఇచ్చిన మన రెగ్యులర్ జనరల్ భోజనం చేయకపోతే మనం చేత కాకపోతే ఇక జీవాహారాన్ని తింటామండి మనం. అర్థమైంది కాన్సెప్ట్? ఈ ఆహారాన్నే సరిగ్గా తినకపోతే, మనం ఈ ఆహారాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే, ఈ ఆహారాన్ని సరిగ్గా తీసుకోకపోతే కింద మీద పడేసుకోవడం, వేస్ట్ చేసుకోవడం, బయట పడేసుకుంటూ ఉంటే మనము జాగ్రత్త, యేసును చంపుతున్నాం మనం. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, జీవాహారము నేనే. నువ్వు బ్రతుకున్నట్లుగా నేను జీవాహారంగా వచ్చానండి. ఈ ఆహారం తింటాం చేత కాకపోతే ఆ ఆహారం ఏం తింటావు నువ్వు? ఇంకాను నువ్వు చేతులతో వండుకున్న ఆహారాన్ని తింటాం చేత కాకపోతే, నీ కళ్ళెదుగుండా వండి పెట్టిన ఆహారం తింటాం నీకు చేత కాకపోతే, ప్రభు వచ్చినటువంటి ఆయన శరీరాన్ని జీవాహారం ఇచ్చింది, అది ఎలా తింటావు నీవు? ఆహారం పట్ల భయము భక్తి ఎట్లా కలుగుతుంది నీకు? అది దేవుడిచ్చింది, అది ప్రసాదం. చూడండి, మామూలు గుళ్ళలో ప్రసాదం మంచి ఎంత భక్తిగా తింటారో దాన్ని. అది కొన్నిసార్లు లేట్ అయ్యి పాచిపోద్ది, కొన్ని ఆలస్యం అయ్యి పొట్లం కట్టేసి ప్యాక్ అయిపోయిన తర్వాత కొంచెం నీళ్ళు గారుతూ ఉంటుంది, లేకపోతే కొంచెం వాసన వస్తూ ఉంటుంది. అయినా సరే కళ్ళకు అద్దుకొని ఎలాగనుకొని ఎంత భక్తిగా తింటారో. మనం ఫ్రెష్గా వండుకొని వేడివేడిగా పెట్టుకొని మన ఇంట్లో అన్నం లేదా హోటల్ నుంచి తెచ్చుకుని హోటల్కి వెళ్ళాము,
కొంతమంది హోటల్కి తప్పని బస్సు హోటల్కి వెళ్తారు. ఆ హోటల్ పరిసరాలు చూసో, లేకపోతే వడ్డం చూసో, లేకపోతే అది ఉప్పు ఎక్కువ మన ఇంట్లో ఉన్నట్టు ఉంటాయా? ఉండవు. అది హోటల్ భోజనం. అది ఎవరో వండారు భోజనాలు, బయట వాళ్ళు వండారు, ప్లస్ మన చర్చలో అనుకుందాం భోజనాలు వండారు. అన్నీ మన ఇంట్లో వండుకున్నట్టు, మన నాలుకకు నచ్చినట్లు, మన జహవకు తగినట్లు ఉండవు. దేవుడి చిన్నాన్ని చాలా చాలా ఏముండాలి దాంట్లోనూ? విశ్వాసము, భక్తి, ప్రేమ, నమ్రత, వీటితో తినాలి. ఈ ఆహారం తినటం చేతనైతే అప్పుడు జీవాహారాన్ని అవలేలగా తినగలుగుతాం మనం. ఇది లేనప్పుడు ఆహారం తినలేము. అందుకంటున్నాడు ఆయన చంపాను ఆలోచించుచుండిరి. ఆహారం తినటం చేత కాకపోతే ఆ రోజు నుంచి కూడా ఏం చేస్తారన్నమాట, మనము చంపను ఆలోచిస్తున్నాం. అదంటే ఆలోచన, దాని వెనకాల ఉన్న ఆలోచనది. ఆహారం తినటం చేత కానప్పుడు, సరిగ్గా తిన్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్, అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటంటే యేసు ప్రభుని చంపన ఆలోచన ఉన్నది దానిలో. కనుక చిన్న వయసు నుంచే నీ పిల్లలు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా, నువ్వే ఆహారం పెడుతున్నావో దాన్ని చాలా జాగ్రత్తగా వేస్ట్ చేయాలి. కింద మీద పడేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ విసరకూడదు. కొంత పిల్లలు తెలియక గిన్నెలు విసిరేస్తూ ఉంటారు, ప్లేట్లు విసిరేస్తారు, చింపేస్తారు, ఇలా చిందించేస్తారు. నో, కరికట్టాలి, గద్దించాలి, బుజ్జగించాలి, ప్రేమతో చెప్పాలి. అవసరం కింద పడిన తీసి చక్కగా ప్రోగు చేసేటట్టు కూడా నేర్పాలి పిల్లలకి. ఎందుకంటే ఆహారము ద్వారా అపవాది ప్రవేశించే అవకాశం ఉన్నది కనుక. అందులో ఎంత ఘోరమైన నేరం ఉందంటే చాలా పెద్ద క్రైమ్ ఉంది దాంట్లో. ఏమిటంటే ఆయనను ఎలాగూ చంపాలా అని ఆలోచిస్తున్నామంట. అదంట దాని బ్యాక్గ్రౌండ్. కనుక ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లోకాసు వార్త 22వ అధ్యాయం, లోకాసు వార్త 22వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. అందులో 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదా అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. కనుక వాడు వెళ్ళి ఆయన వారికి ఎలాగూ అప్పగింపవచ్చును దాని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. అంటే ఒకటి ఆలోచన వచ్చింది యేసుని చంపాలని. ఇప్పుడు ఏం చేస్తున్నారంట, వాళ్ళు అడగలా యేసుని మాకు అప్పగించయ్యా. వాళ్ళు రాలేదు, ఈయన కాంటాక్ట్ చేయలేదు. వాళ్ళు వీడే వెళ్ళిపోయాడు అక్కడికి. గమనించండి, ఎవరు వెళ్ళారు? ఇతగాడే వెళ్ళాడంటే మనం చదువుకున్న వాక్యంలో కూడా మత్తయి సువార్తలో కూడా చూస్తాం ఆ మాట. 15వ వచనం, నేను ఆయనను మీకు అప్పగించి ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయన మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. యాక్చువల్గా వారికి కావాలి యేసు ప్రభు. వాళ్ళు అడగాల, వాళ్ళు రహస్యంగా కాంటాక్ట్ చేయాలా. ఒరే బాబు నీకు ఏదైనా ఇస్తావరా, మాకు అప్పు చెప్పరా, సీక్రెట్ చెప్పరా, మాకు అకౌంట్ ఎప్పుడు పట్టుకోవచ్చో చెప్పరా. వాళ్ళు వచ్చి అడగాల. వాళ్ళు వచ్చి అడిగారండి? ఎక్కడ లేదు. ఇంకా లోకాసు వార్తలు చూసినప్పుడు ఇతగాడే వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ మత్తయి వార్తలు చూసినప్పుడు కూడా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను మీకు అప్పగిస్తానయ్యా, నాకేమన్నా ఇస్తానని అడుగుతున్నాడు. అంటే అపవాది ఎంత బలంగా పనిచేస్తున్నాడు అంటే, మనముగానే జీవాహారంలో చెయ్యి పెట్టలేని మనము, యేసు ప్రభు అనే జీవాహారము బలలో చెయ్యి పెట్టలేని మనము, మందిరంలో భోజనాన్ని సరైన విధానంలో తీసుకోలేని మనము, దేవుడు మనకిచ్చిన భోజనం మన ఇంటిలో మనం వండుకున్న భోజనాన్ని కూడా సరైన క్రమంలో తినలేని మనము ఆయన అప్పగిస్తున్నాం చంపటానికి, మరణానికి. పైగా ఎవరు చంపుతారో వాళ్ళ దగ్గర మంత్రాలు ఆడుతున్నాం. అది దాని వల్ల బ్యాక్గ్రౌండ్, దాని యొక్క వ్యత్యాసం అది. కనుక ఈ రోజున మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆయన జీవాహారముగా మనకున్నాడు కనుక ఆ జీవాహారము ఎలా తినాలో, ఎంత పవిత్రంగా తీసుకోవాలో, ఎంత పరిశుద్ధంగా తీసుకోవాలో అది నేర్చుకోవాలి. అది అలవాటు చేసుకోవాలంటే దేవుడు మనకి ప్రతి పూట ఇచ్చిన ఆహారమును అంత శ్రద్ధతో, అంత భక్తితో, అంతగా తీసుకున్నప్పుడు అపవాదికి అవకాశం ఉండదు. యేసు మనతో ఉంటారు, మనం యేసుతో ఉంటాం. చెప్పకూడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వచ్చినాడు ఆయన. రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట ఉండవచ్చు ప్రతి మాట వల్ల నడు బ్రతుకుతాడంట. ఎందుకు అంటే ఇందుకు ఆయన జీవాహారమును మనం జాగ్రత్తగా తీసుకోవాలి.
పవిత్రంగా ఆచరించాలి, దాన్ని చాలా పరిశుద్ధంగా ఆచరించాలి. ఎలా పడితే అలా తీసుకోకూడదు, హృదయం ఎలా ఉంటే అలా తీసుకోకూడదు. ఇక్కడ బలలో చేయి పెట్టి మందిరంలో అది అయిపోయిన తర్వాత కాసేపు భోజనాలు పెడతారు. అప్పుడు ముక్క పడలేదు, వాళ్ళకి ఎక్కువ పెట్టారు, నాకు తక్కువ పెట్టారు, వాళ్ళకి ఫ్రై చేశారు, నాకు వేయలేదు, వాళ్ళకి అలా చేశారు, నాకు ఎప్పుడు తినమా? ఎన్నిసార్లు తినము? ఇంట్లో మన సమృద్ధికి ఇచ్చాడు, ఏం నలుగురు మీద 10 మంది కొంచెం పడుతుందేమో. ఆ మాత్రం మనం దేవుడి సన్నిధిలో, దేవుని మందిరంలో అది పరిశుద్ధమైన విందుగా భావించినప్పుడు మరి మనం అంతకుముందే కొద్ది నిమిషాల ముందే తీసుకున్నటువంటి జీవాహారాన్ని ఏ రీతిగా తీసుకున్నట్లు మనము అపవాదికి అవకాశం ఇస్తున్నాం. జాగ్రత్త. ముఖ్యంగా మందిరంలో భోజనము అది పరిశుద్ధమైనటువంటిది, అది సంఘం యావత్తు మీద సిద్ధపరచబడింది కనుక దాన్ని చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా దాన్ని చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి వారు మనం. అయితే ప్రభు చేస్తున్న పనేంటో కొద్ది నిమిషాలు, 1-2 విషయాలు జ్ఞాపకం చేసిన కీర్తన గ్రంథం 41 అధ్యాయం 9వ వచనం చూద్దాం. కీర్తన 41:9. నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట్లోనే భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై. ఇప్పుడు ఎవరంట? ఆయన పెట్టిన భోజనం మనం తింటా ఆయన మీద కాలెత్తుతున్నామంట. మనం తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటారా? ఇదే. ఆయన ఇచ్చిన ఆహారం కావాలి మనకి, ఆయన ఇచ్చిన భోజనం కావాలి మనకి. రకరకాల మన్నా, రుచులు కలిగిన మన్నాను దేవుడు మనకు ప్రతి పూట సప్లై చేస్తూ ఉన్నాడే. ఏ రకంగా కాబట్టి ఆ రకంగా వండుకొని తింటున్నామే. ఎంత రిచ్గా వండుతామో మన వంటకాలు మన ఇంట్లో కదా, రకరకాల ఇంగ్రీడియంట్స్ వేసేసి. అసలు మొట్టమొదటి మనుషులు ఆహారం తీసుకున్నప్పుడు అసలు వేడి చేయకుండా కాల్చకుండా తిన్నారు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు వారు. ఆ తర్వాత కాల్చుకొని తినడం మొదలుపెట్టారు. రా మెటీరియల్ని చక్కగా అగ్గిని రాజేసి దాని మీద కొంచెం వెచ్చ చేసి కాల్చుకొని తిన్నారు. షుగర్ లేవు, బీపీ లేవు, మోకాళ్ళ నొప్పులు లేవు, తలనొప్పి లేదు, హార్ట్ అటాక్ లేవు, కార్డియాక్ అరెస్టులు లేవు, గ్యాస్ ట్రబుల్ అంతకంటే లేదు. అసలు ఏ నొప్పి, ఎంత హాయిగా ఉన్నారో వారు. దేవుడిచ్చిన ఆహారంతో మనం ఏం చేస్తున్నామంటే రకరకాల రుచుల కొరకు అది కలిపి ఇది కలిపి, ఇది కల్తీ, అది కల్తీ, ఇది కల్తీ, అన్నీ కల్తీలే. కల్తీ రుచుల కోసం కలిపేసుకొని మన మనస్సు కల్తీ అయిపోతుంది, మన ఆరోగ్యం కల్తీ అయిపోతుంది, మన హృదయం కల్తీ అయిపోతుంది, మన విశ్వాసం కల్తీ అయిపోతుంది. యేసును చంపుటకు అప్పగిస్తూ ఉన్నాం. కనుకట్టిన నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నా మీద మడిమెత్తాను అంటున్నాడు. అయితే ప్రభు ఎట్లా ఫీల్ అవుతున్నారో మనకు మనం జ్ఞాపకం చేస్తున్నాం. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం, కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 12వ వచనం. ఎవరంట? నన్ను దూషించేటువంటి వాడు శత్రువు కాడు. ఒకవేళ శత్రువు అయితే నేను దాన్ని సహిస్తాను. నా యందు పగబట్టినటువంటి వాడు కాదు. ఒకవేళ అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. 13వ వచనం. ఈ పని చేసిన నీవు నాకు సహకారివి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎవరంట? నన్ను దూషించిన వాడు, నన్ను అప్పగించిన వాడు, అపవాదికి అప్పగించిన వాడు నన్ను ఎవరంటున్నారు? శత్రువు కాడు. శత్రువు అయితే సహిస్తాను. నా మీద మిట్టిపడి వాడు నా యందు పగబట్టిన వాడు కాడు. ఒకవేళ పగబట్టినటువంటి వాడైతే నేను దాక్కుంటాను. కానీ ఎవరంట? ఈ పని చేసిన నీవు నాకు సహకారివి, నాకు చెలికాడవు, నాకు పరిచయుడవు. ఎవరంట? పరిచయస్తుడు. ఈ పని చేసేది పగవాడు కాదు. బయట వాడు దొంగడు వచ్చాడు, దొంగని జాగ్రత్త పడతాం. అవునా? మరి ఇంట్లో వాడు దొంగ చేస్తే అందుకనే ఏమంటారంటే ఇంట్లో దొంగని ఎవరు పట్టుకోలేరంట?
ఈశ్వరుడైనా పట్టుకోలేడంట. అది ఇంట్లో వాడు ఏం చేస్తామేక, అటు దొంగ ఎలా చూస్తామండి ఇంట్లో వాడిని? బయట వాడైతే దొంగ చూస్తాం. అడు మన మీద పగబట్టినటువంటి వాడైతే వీడు పగబట్టాడు కదని జాగ్రత్తగా ఉంటాం. దొంగ అయితే దాక్కుంటాం. మనకు శత్రువు అయితే దూరంగా వెళ్తాం. కానీ ఎవరంట? నాకు చెలికాడు, నాకు స్నేహితుడు, నాకు సన్నిహితుడు, నాకు పరిచయుడు. అంటే ఇప్పుడు ఎవరు అప్పగించేది యేసయ్యని? పరిచయస్తులమైన మనమే, నీవు నేను అప్పగిస్తున్నాం యేసయ్యను మరణానికి. ఆయనకు సన్నిహితంగా ఉండే మనమే, ఆయన చేత సృష్టించబడిన మనమే, ఆయన చేత పోషించబడుతున్న మనమే, ఆయన చేత నడిపించబడుతున్న మనమే. ప్రతి సహాయాన్ని ఆయన దగ్గర పొందుకొని ఏం చేస్తున్నామంట మనము? ఆయన్ని అప్పగించేటువంటి వారము. ఎవరు? నా స్నేహితులు అంటున్నాడు ఆయన. అబ్బా, వారు నా హితులు అంటున్నాడు. వారు నా పరిచయస్తులు. వారు పరిచయస్తులు. ఏం చేయని వాళ్ళు నేను పెంచిన వాళ్ళు ఏం చేయను, నేను పోషించుచున్న వారు వారిని ఏం చేయను ఇంక నేను అని ప్రభు ఆ మనస్తత్వాన్ని బట్టి ఎంత బాధపడుతున్నారో ఆయన. అసలు కొట్టిన కోడా దెబ్బల కంటే కూడా ఆయన చేత సృష్టించబడి, ఆయన చేత పోషించబడుతూ, ఆయన స్వస్థతను పొందుకొని, ఆయన బలాన్ని పొందుకొని, ఆయన ఆరోగ్యాన్ని పొందుకొని, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకొని ఆయన ఎలా చంపాలా అని చెప్పేసి ఆయన అప్పగించు మరణానికి అప్పగించే నీ మనస్తత్వం ఏదైతే ఉంది చూడు, అందుని బట్టి బహు ఘోరంగా వేదన పడుతున్నాడు ఆయన. అందుకే అంటూ ఉంటారు, ఓ దెబ్బ కొట్టేసి పడతాం కానీ మాట అంటే పడతామని మేము అంటారా లేదా? కోపం వస్తే దెబ్బ కొట్టు, అంతేగాని మాట అన్నామంటే మాత్రం ఊరుకోని అంటారు. అంటే మాట ఎక్కడ, దెబ్బ అయితే ఎక్కడ తగులుతుంది? శరీరానికి తగులుతుంది. మాట గుండెలకు తగులుతుంది. అంటే ప్రభు వారు కొట్టే కోడా దెబ్బలు శరీరానికి తగులుతూ ఉన్నాయి, కానీ మనం కొట్టే దెబ్బలు ఎక్కడ తగులుతున్నాయి చెప్పండి? ఇప్పుడు యేసయ్య గుండెకు తగులుతూ ఉన్నాయి. మన ప్రవర్తన యేసయ్య గుండెను కదిపేస్తుంది. మన క్రమము యేసయ్యను కుదిపేస్తుంది. మన అవిశ్వాసము, అవిధేయత ప్రభు గుండెను నలిపేస్తుంది. మనలో ఉన్నటువంటి సోమరితనము ప్రభు గుండెను పట్టుకుని చీల్చేస్తుంది. మనలో ఉన్నటువంటి దొంగ బుద్ధి, దేవుని మాటకు లోబడకుండా అవిధేయత, దేవుని సంగతి రాకుండా ఆగిపోతున్న పరిస్థితి ఏదైతే ఉందో అది ప్రభు యొక్క గుండెను ముక్కలు ముక్కలు చేసేస్తుందంట. కనుక కొడా దెబ్బల కంటే కూడా ఎవరి శిక్ష ఎక్కువ ఉంది ఇప్పుడు యేసయ్యకు? మన వల్ల కలిగే శిక్ష ఎక్కువగా ఉంటూ ఉన్నది. ప్రభువును ఆరాధించవలసిన విధానంలో నువ్వెంత ఆశ్రయించబడ్డావో అంతగా ఆయన ఆరాధించాలి. నువ్వెంతగా దేవుని సహాయాన్ని పొందుకుంటున్నావో అంతగా ఆయన సన్నిధిలో ఉండాలి. నువ్వెంతగా దేవుని చేత నడిపించబడుతున్నావో అంతగా దేవుడి మహిమపరచాలి. నువ్వు రేషియో ఉంటుంది, నిష్పత్తి. ఆ రేషియో మెయింటైన్ చేయాలి మనం. దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటే అనుభవిస్తూ ప్రభువును ఘనపరచకుండా ఆగిపోకూడదు. ఆగిపోతున్నావంటే, తగ్గిపోతున్నావంటే, అంతగా నువ్వు ఆరాధించట్లేదు అంటే, అంతగా నువ్వు ఘనపరచట్లేదు అంటే నీవు అపవాది చేతిలో ఉన్నావు. అపవాది ఆయనను మరణానికి శత్రువుగా అప్పగించడానికి నిన్ను వాడుకుంటూ ఉన్నాడు. కనుకొచ్చినాడు. ఎవరంటండి వారు? ఈ పని చేసిన నీవు నాకు సహకారివి, నా చెలికాడవు, నాకు పరిచయుడవు. చూసారా? వాడు కొడతారని తెలుసు, దెబ్బలు కొడాలతో రెడీ అయిపోయాడు, మానసికంగా రెడీ అయిపోయాడు. కానీ నువ్వు ప్రేమిస్తావు అనుకుంటే నువ్వేం చేస్తున్నావంట? కొరడాల కంటే కూడా భయంకరంగా ఆయన గుండెల్ని పిండేస్తున్నావు నీవు. కనుక ఈరోజు జ్ఞాపకం చేసుకొని అంత భయంకరమైన శిక్షకు ఆయన గురించి ఇంకా చాలా విషయాలు సమయం దాటిపోతుంది, ముగించేస్తున్నాను నీ మాట. ఇప్పుడు దేవుని చిత్తం రేపు వాక్యంలో కనెక్టివిటీ తీసుకుందాము, కనెక్షన్ తీసుకుందాం. కానీ మోకరించుదాం దయచేసి. ప్రభువా, నీవు నాకు ఈరోజు నాకేమైతే ఇస్తున్నావో, ఎంతకాలం నా జీవితంలో ఏమైతే ఇచ్చావో దాన్ని బట్టి నేను ఆస్వాదిస్తూ నిన్ను ఘనపరచాలి. కానీ
నిన్ను ఘనపరచుటలో, నిన్ను ఆరాధించుటలో, నీ యందు విశ్వాసము కలిగి ఉండటంలో ఎక్కడ నేను తగ్గిపోయినా అక్కడ అపవాదికి అవకాశం ఇస్తున్నాను కనుక నాలో ప్రవేశించిన అపవాదిని బట్టి నిన్ను శత్రువుకి, మరణానికి అప్పగించే ఆలోచన జరుగుతూ ఉన్నది. అక్కడ నా అవిశ్వాసమును బట్టి, నా అవిధేయతను బట్టి, నా బలహీనతను బట్టి, నిన్ను స్తుతించి ఆరాధించలేని బలహీనతను బట్టి, నా సోమర్తనాన్ని బట్టి, నా నిద్రమత్తును బట్టి, లోకస్తునిగా నేను తిరుగుచున్న విధానం బట్టి, నీవిచ్చిన ప్రతిదాన్ని నిర్లక్ష్యం చేస్తున్న విధానం బట్టి, అయ్యా ఎంతకాలము నాయన, రాడు వారైతే నేను కొడాలతో మాత్రమే కొట్టారేమో దేహం మీద, కానీ నేనైతే నీ గుండెల్ని పిండి చేసేస్తున్నానయ్యా. నీకు చెలికాడిగా ఉండి, పరిచయస్తునిగా ఉండి, తెలిసిన బిడ్డగా ఉండయ్యా. నేను ఎంత నిర్లక్ష్యం చేశాను బాబు ఇంతకాలము. నయ్యా, వారు దేహం మీద కొడుతున్నారేమో, అది తగ్గిపోవచ్చు, గాయమే మాడిపోవచ్చు, ఎండిపోవచ్చు, కానీ నేను బల్లెపు పోట్లతో నీ గుండెల్లో పొడుస్తూ ఉండగా నా అవిధేయత ద్వారా, అవిశ్వాసము ద్వారా అయ్యా గాయాలు మానే గాయాలు కాదయ్యా, అవి మాడిపోయే గాయాలు కాదు బాబు. అంతగా నిన్ను వ్యాధులకు గురి చేసిన చెలికాడినయ్యా, అంతగా నిన్ను అయినా శత్రువుకి, నిన్ను మరణానికి, అపవాదికి నిన్ను అప్పగించడానికి ఆలోచన చేస్తున్న నీ పరిచయస్తురాల్ని బాబు నేనే నిన్ను అప్పగిస్తున్నానయ్యా. నేనే నిన్ను శిక్షకు గురి చేస్తున్నానయ్యా. మాలని గాయాలు చేయించున్నాను నేనే బాబు. మాడిపోని గాయాలు చేస్తున్నవాడు నేనేనయ్యా అని చెప్పి ప్రభువుని వేడుకుందాం. కొద్ది నిమిషాలు దయచేసి 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 దయచేసి. కొంతమంది దేవుడి చిందాన్ని ఉపయోగించుకోవడం చేతకాక చికాకు పడతా ఉంటారు. ఏమిచ్చాడు దేవుడు నాకు అంటా ఉంటారు. వాళ్ళు ఇంకా ప్రాణంతో ఉన్నారు, నాకేమిచ్చాడు దేవుడు అంటా ఉంటారు. అయ్యో ఎంత వేదన. ఇంకా ప్రాణంతో ఉన్నావుగా, మరి ఏమిచ్చావంటావు దేవుడిని? ఆయన గుండెను పొడి చేస్తున్నావు అన్నమాట. వస్త్రాలు ఇచ్చాడు దేవుడు నీకు, ఏమని నాకు ఈ పండగేసుకోవడానికి? దేవుని గుండెల్ని పిండేస్తున్నావు. అందరూ అలా పెడుతున్నారు, ఇలా పెడుతున్నారు, ఇలా కొనుక్కున్నారు, అలా చేసుకున్నారు, నాకేముంది? దేవుని గుండెల్లో శూలాలు దింపేస్తున్నావు. అనేకులకు లేనివి దేవుడు నీకు ఇచ్చారు. ఏది నీకు అవసరమో దాన్ని దేవుడు నీకు ఇచ్చారు. ఎంత మేర అవసరమో అంత మేర ఇచ్చారు. ఏది అనుకూలమో దాన్ని ఇచ్చారు.